In our previous video, we explored the iconic Gol Gumbaz along with the second largest mosque in India. In this video, we'll continue our journey through some other prominent attractions in the historic city of Vijaypura. So Shivagiri temple ko chesamu. Ikkada Lord Shiva temple statue okati untundi, pedda statue. Adi actually ga 4th largest statue in the world and second largest sitting statue in India. So Murdeshwar చూసారు కదా నా వీడియోలో, అది లార్జెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ, ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట. సో టోటల్ హైట్ 85 feet అనమాట స్టాచ్యూ. సో కన్నడలో శివగిరి అని రాస్తుంది, తెలుగు దగ్గరలో ఉంటుంది కాబట్టి మనం ఈజీ చదివేయచ్చు. సో స్క్రిప్ట్ ఆఫ్ కన్నడ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, సో నాట్ వెరీ సిమిలర్ బట్ లిటిల్ బిట్ సిమిలర్. సో దట్స్ వై ఐ కెన్ ఐడెంటిఫై సమ్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ కన్నడ యాజ్ వెల్. సో ఇటు చూస్తే శివ స్టాచ్యూకి దారి, అండ్ ఇటు చూస్తే అయాన్ హాన్. వచ్చేసాం మనం శివగిరి స్టాచ్యూ, శివుని స్టాచ్యూ దగ్గర. ఇది చూసుకోవచ్చు మీరు, ఎంత పెద్ద స్టాచ్యూ, చాలా బాగుంది కదా, చాలా అందంగా ఉంది స్టాచ్యూ. జై భోలేనాథ్. శివుని స్టాచ్యూ ఎంత అందంగా ఉందో, ఎదురుగుండా నంది కూడా అంతే అందంగా ఉంది. స్ట్రైట్గా మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఎంట్రీకి టికెట్ ఉంది 20 rupees per adult, 10 rupees per kid. అండ్ ఒకవేళ మీ దగ్గర కెమెరా, వీడియో కెమెరా ఉంటే 200, మామూలు కెమెరా అయితే 50 rupees. అండ్ పార్కింగ్ ఛార్జెస్ 50 rupees, సారీ 20 rupees. సో ఇదేమో ఈవెంట్ స్పేస్ అనమాట, అంటే ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ అయినా ఉంటే ఇక్కడ జరుగుతాయి. అండ్ ఇక్కడ పక్కన నంది స్టాచ్యూ ఉంది. సో నెక్స్ట్ మనం నంది స్టాచ్యూ చూద్దాం. సో ఫైనల్గా నంది స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. మీకు ఇందాక దూరం నుంచి చూపించాను ఆ స్టాచ్యూ. సో అయ్యారు మనం నెక్స్ట్ వచ్చింది అక్కడ గగన్ మహల్. సో గగన్ మహల్ యాక్చువల్గా ప్యాలెస్ ఇప్పుడు మొత్తం అంతా డిమాలిష్ అయిపోయింది. ఇది 5th సుల్తాన్ అన్నారు కదా, అది అలీ ఆదిల్ షా. సో ఆయన కట్టించిన ప్యాలెస్ అనమాట ఆ టైంలో. సో దానికి దర్బార్ హాల్ కూడా ఉంటుంది, దర్బార్ అంటే మీటింగ్స్ కోసం వాడేవారు ఆ టైంలో. సో ఈ రాయల్ రెసిడెన్స్ యాక్చువల్గా 2 floors. సో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో యూజువల్లీ మీటింగ్స్ కోసం వాడేవారు, అప్పర్ ఫ్లోర్ ఏమో రెసిడెన్స్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు ఎలా ఉందో దీని పరిస్థితి. యాక్చువల్ లాస్ట్ ఎవరు యూజ్ చేశారంటే 9th సుల్తాన్, లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ఆదిల్ షా డైనస్టీ, ఆయన పేరు సికిందర్ ఆదిల్ షా. సో దాని తర్వాత ఔరంగజేబ్ ఎప్పుడైతే బీజాపూర్ కానీ విజయపూర్ అని ఆక్రమించారో, ఇది ఆక్రమించిన స్టార్టింగ్ ప్లేస్ అనమాట, కాన్కర్ చేసిన స్టార్టింగ్ ప్లేస్ ఇదే. సో చాలా బాగుంది ఆర్చ్. అన్ఫార్చునేట్లీ మొత్తం ఇది బ్యాడ్ కండిషన్లో ఉంది. సో ప్రస్తుతానికి చూస్తున్నారు కదా, మొత్తం క్లోజ్ ఉంది ఇది. ఇంకా నాకు తెలిసి ఇంకా దీన్ని ఇంకేమీ వర్క్ చేయడం కూడా నాకు పాసిబిలిటీ అయితే కనిపించట్లా. జస్ట్ ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇది. సో ఇది అయిపోయింది, సింపుల్గా తొందరగా అయిపోయింది. నెక్స్ట్ మనం వెళ్ళేది బడాకమన్. సో దానికి వెళ్దాం, బడాకమన్కి వెళ్దాం, ఓకేనా? సో మీరు బారాకమాన్ చూడొచ్చు. బారాకమాన్ అంటే 12 కమాన్లు ఉంటాయి, 12 ఆర్చెస్ ఉంటాయి. సో ఇది యాక్చువల్గా 8th సుల్తాన్ ఆఫ్ ఆదిల్ షా డైనస్టీ, అలీ ఆదిల్ షా 2 ఆయన కట్టించాడు అనమాట. సో యాక్చువల్గా టూమ్లా కడదాం అనుకున్నాను, కానీ అది ఇప్పటికి ఏంటంటే దీని షాడో గోల్ గుంబాజ్ని క్రాస్ చేస్తుందేమో అని ఆ మధ్యలోనే ఆపేశారు. సో 12 arches unfinished work మీరు చూడొచ్చు అన్నమాట. సో యూ కెన్ సీ ఆల్ ద 12 arches here, which was of this monument which was supposed to be in tomb, but it's an unfinished work. సో ఇంత సింపుల్ ఇది, ఇక్కడ పెద్దగా ఏం లేదు. ఇది కూడా చూసుకోవడానికి జస్ట్ రిమైన్స్. ఒక మధ్యలో ఒక సమాధి ఉంది, మేబీ అదే 8th సుల్తాన్ది అయి ఉండొచ్చు. వేరే సదర్ సమాధి చూడొచ్చు మీరు. సో మనం నెక్స్ట్ స్పాట్ వచ్చేసాం ఇబ్రాహిం రోజా అంటే ఇబ్రాహిం ఆదిల్ షా అతని టూమ్ అనమాట. సో అతను 6th ఆదిల్ షా డైనస్టీలో 6th సుల్తాన్.
అండ్ ఈ టూంబ్ తన వైఫ్ తాజ్ సుల్తానా తనతో పాటు కలిసి ఉంటుంది. ఈ టూంబ్కి రెండు వైపులా తన ఇద్దరు కుమారుల బరియల్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ వాళ్ళ మదర్. సో టోటల్ కన్స్ట్రక్షన్ వర్క్ 15th century to 17th century పట్టింది అన్నమాట. టోటల్ ఇది ఫినిష్ చేయడానికి 2 centuries పట్టింది. సో టూమ్ చూసుకుంటున్నారు కదా, చాలా గ్రాండ్గా మనకి హైదరాబాద్లో ఉంది కదా కులీ కుతుబ్ షాహీ టూమ్స్ అలాగే ఉంది యాక్చువల్గా ఆర్కిటెక్చర్. టికెట్ ప్రైస్ 20 rupees. మీరు ఒకవేళ కూపన్ అదే బార్ కోడ్తో చేస్తే, మామూలుగా కౌంటర్ దగ్గర తీసుకుంటే 25 rupees. అండ్ ఇంకోటి నాకు ఏంటంటే విచిత్రంగా అనిపించింది అంటే, మనం తీసుకుంటాం కదా ఫోన్ టికెట్, గేట్ దగ్గర కానీ మళ్ళీ వాళ్ళు స్కాన్ చేసి తీసుకురమ్మన్నారు కౌంటర్ దగ్గరికి. అదేంటో నాకు అర్థం కాదా. సో వాళ్ళు స్కాన్ చేసి టికెట్ ఇస్తారు అనుకున్నాను, మళ్ళీ ఫిజికల్ టికెట్ ఇవ్వాల, స్కాన్ చేశారు, వెళ్ళమన్నారు, గేట్ దగ్గర వాళ్ళు ఓకే అన్నారు. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ లోపలికి అయితే వచ్చేసాము. వెనకాల మొత్తం మీరు చూసుకోవచ్చు ఇక్కడ బ్రిలియన్స్ వర్క్, బ్రిలియన్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ. సో మన టూమ్ లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇవాళ మేము మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ కదా ఈ మాన్యుమెంట్స్ అన్ని యాక్చువల్గా ఆర్కియాలజీ వాళ్ళకి సంబంధించిన దీంట్లో ఉన్నాయన్నమాట, వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నాయి. కాబట్టి గింబల్స్ కానీ లేకపోతే గోప్రో కానీ అట్లాంటి కెమెరాస్ ఏమి అలౌ కాదు. జస్ట్ మీరు హ్యాండ్ హెల్డ్ ఫోన్ అయితే తీసుకెళ్ళచ్చు. సో ఇది టూమ్కి బ్యాక్ సైడ్. సో వెనకాల చూస్తుంది మీరు, అదే మాన్యుమెంట్ కాదు, అది రైల్వే స్టేషన్. సో దీంతో మా ఈ సిరీస్ ఈ అట్రాక్షన్ అయిపోయింది. బీజాపూర్ దే అట్రాక్షన్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అసలు కీప్ వాచింగ్. బాయ్.